దినాం ట్రాఫిక్ రూల్స్ వాటిచ్చుర్రి. ఆ బతికే కొన్ని దినాలైనా బతుకుతారు. అట్టిగా టక్కర్ల పాలై ప్రాణాలు తీసుకోండి ఎందుకని అటు పోలీసులు ఇటు పెద్ద మనుషులు మొత్తుకుంటూనే ఉంటారు. అయినా కూడా వినకుండా కొందరు మోతవాళ్ళు నలుగురు నలుగురిని వేసుకొని ఉరుకుతారు. ఇక చిన్న పిల్లలుంటే ఆటోలేసి ఉక్కినట్టే ఇరికిచ్చి ఇరికిచ్చి కూర్చుండ పెడతారు బండ్ల మీద. కానీ ఇప్పటి నుంచి గా పప్పులేముడికే ఆడ పిల్లల గురించి కొత్త రూల్ వచ్చేసిందిగా. చిన్న పిల్లలను బండి మీద వేసుకొని ట్రాఫిక్ రూల్స్ తప్పేటోళ్ళంతా ఈ ముచ్చట మంచిగా చెవిన పెట్టి నుండ్రి. బండి ఉంది కదా చిన్న పిల్లలే కదా అని ఎంతమంది అంటే అంతమందిని ఒత్తి ఒత్తి కూసబెట్టుకొని దొరకపోతే మాత్రం జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే ఇక. ఎందుకంటారా, చిన్న పిల్లల్ని దొరకపోతప్పుడు ట్రాఫిక్ రూల్స్ తప్పి బండ్ల మీద ఈ స్కూల్ బస్సులలో దొరకపోవాల్సిన దానికంటే ఎక్కువ మందిని తీసుకపోతే ఇప్పటి సంది డబల్ ఫైన్ వేస్తారట. పరిమితికి మించి దొరకపోతే రోడ్ల మీద టక్కరై అన్యాయంగా ప్రాణాలు పోయే కథ అవుతుందని కేంద్ర రవాణా శాఖ ఈ ఆలోచన చేసిందట. ఇప్పటిదాకా చెప్పే కాడికి చెప్పిర్రు. ఇంకా తొవ్వకొస్తలేరు కాబట్టి ఇదే కరెక్ట్ పద్ధతి అని కేంద్ర రవాణా శాఖ తీసుకున్న ఆలోచనను అందరూ మెచ్చుకుంటారు. కాబట్టి అది బండి అయినా కార్ అయినా బస్ అయినా ఎంతమంది పడతారో అంతమందిని దొరకపోర్రి. అంతేగాని ఆరాటం కొద్దీ మరీ ముఖ్యంగా చిన్న పిల్లని దొరకబోయేటప్పుడు అజాగ్రత్త పాటిస్తే మాత్రం డబల్ ఫైన్ కట్టక తప్పది. ఏమంటున్నాం పైలమ్మలా?